డియర్ ఫ్రెండ్స్, ఈ ప్రపంచంలో జన్మించిన ప్రతి మనిషి ఒక సత్యాన్ని బాగా తెలుసుకుంటాడు. అది ఏమిటంటే, ఒకరోజు తనకు మరణం సంభవిస్తుంది. అల్లాహ్ తన మరణ సమయాన్ని నిర్ణయించిన రోజున ఎలాంటి పరిస్థితుల్లోనైనా మరణం తప్పక సంభవిస్తుంది. అది వ్యాధి రూపంలోనో ప్రమాదం రూపంలోనో రావచ్చు, కాని మరణాన్ని ఎవరూ తిరస్కరించలేరు. ఎందుకంటే ప్రతి వ్యక్తి జీవిత కాలం ముందే నిర్ణయించబడి ఉంటుంది. అది ఏమాత్రం తగ్గదు, పెరగదు. ఈ ప్రపంచంలో మరణం నుండి తప్పించుకోగల వ్యక్తి ఎవరూ లేరు. అతడు చిన్నవాడైనా, పెద్దవాడైనా, గొప్ప రాజైనా, ధనవంతుడైనా, పేదవాడైనా, మరణం ఎవరినీ వదిలిపెట్టదు. మనం మరణం నుండి తప్పించుకోవడానికి ఆకాశంలోకి ఎగరినా, పర్వతాల మీద దాక్కున్నా, భూమి కింద దాక్కున్నా, ఇంట్లో దాక్కున్నా, మరణం మనల్ని ఎక్కడైనా వెతికి కనుగొంటుంది. మన జీవిత కాలం పూర్తయినప్పుడు హజ్రత్ ఇజ్రాయిల్ అలైహిస్సలాం మన ఆత్మను తీసుకోవడానికి వస్తారు. ఆ సమయంలో మరణిస్తున్న వ్యక్తి కళ్ళు చూసేదాకా కుడి ఎడమలో దేవదూతలు మాత్రమే కనిపిస్తారు. ఈ రోజు మనం మాట్లాడబోయేది మరణానికి ఒక నిమిషం ముందు ఏం జరుగుతుంది, ఆలమే బర్జఖ్ అంటే ఏమిటి, అక్కడ మృతులు ఏం చేస్తారు, ఈ విషయాలన్నీ మీరు తెలుసుకోబోతున్నారు. కాబట్టి ఈ వీడియోను ఎక్కువగా లైక్, కామెంట్, షేర్ చేసి మీ స్నేహితులు, కుటుంబ సభ్యులకు తప్పక చూపించండి. ఫ్రెండ్స్, అల్లాహ్ మన ప్రతి జీవికి మరణ దినం, సమయం, స్థలాన్ని ముందే నిర్ణయించి ఉంటాడు. మరణం అనేది ఒక సత్యం. దీని ముందు పశ్చిమం నుండి తూర్పు వరకు ఎంత గొప్ప శక్తులైనా నిస్సహాయంగా నిలబడతాయి. మరణం పిల్లలను అనాథలుగా, మహిళలను విధవలుగా చేస్తుంది, దుష్టులను నరకంలో కాల్చివేస్తుంది. అదే సమయంలో నీతిమంతులను, దైవభక్తి కలవారిని స్వర్గలోయలకు చేర్చే సత్యము కూడా. మరణం చిన్నవారిపై దయచూపదు, పెద్దలను గౌరవించదు, ఎవరికీ భయపడదు. అల్లాహ్ ఆదేశం జారీ చేసినప్పుడు అన్ని అడ్డంకులను చీల్చుకుంటూ మరణం తన లక్ష్యాన్ని సాధిస్తుంది. అది నీతిమంతుడినో దుష్టుడినో వదిలిపెట్టదు. మనిషి ప్రయాణంలో ఉన్నాడా, ఇంట్లో కూర్చున్నాడా, ఎక్కడ ఉన్నా మరణం అతన్ని వదిలిపెట్టదు. మరణం వచ్చినప్పుడు కళ్ళు చూడలేవు, నోరు మాట్లాడలేదు, చెవులు వినలేవు, చేతులు కాళ్ళు కదలలేవు. మరణం అంటే మన శరీరం నుండి ఆత్మ విడిపోవడం. అల్లాహ్ తబారక్ వతాలా ఖురాన్లో ఆత్మ గురించి ఇలా తెలిపాడు: ఆత్మ నీ ప్రభువు ఆదేశం మాత్రమే. మరణం వచ్చినప్పుడు మన కర్మల లెక్కపత్రం ఆగిపోతుంది, పశ్చాత్తాపం తలుపులు మూసివేయబడతాయి. అప్పుడు ఆలంల శిక్షలు, బహుమతులు ప్రారంభమవుతాయి. కాబట్టి మనం ఆలోచించాలి. అల్లాహ్ మన చివరి క్షణం వరకు మన పశ్చాత్తాపాన్ని స్వీకరిస్తాడు. మనం ఆనందంగా జీవిస్తున్న ఈ జీవితం ప్రతి క్షణం మనల్ని మరణం దగ్గరికి తీసుకెళ్తోంది. మన జీవితం నుండి ఎన్ని రోజులు తగ్గిపోయాయో మనం ఆలోచన చేయాలి. ఖురాన్లో అల్లాహ్ మరణం గురించి ఎన్నో ఆయత్లలో ప్రస్తావించాడు. ప్రతి జీవి మరణ రుచిని చూడాలి. మరణం తర్వాత కియామత్ రోజున మీ కర్మలకు ప్రతిఫలం ఇవ్వబడుతుంది. ఈ ప్రపంచ జీవితం కేవలం ఒక భ్రమ. ఇక్కడ ఉన్న ప్రతిదీ నాశనమవుతుంది. అల్లాహ్ తప్ప ఆయన ఈ ప్రపంచంపై అధికారం కలవాడు, ఎప్పటికీ ఉంటాడు. మనం కూడా ఒకరోజు ఆయన వైపు తిరిగి వెళ్ళాలి. మరణం ఎప్పుడు వస్తుందో ఎవరికీ తెలియదు. సైన్స్ ఎంత అభివృద్ధి చెందినా ఈ ప్రశ్నకు సమాధానం దొరకదు. ఎందుకంటే అల్లాహ్ దీన్ని రహస్యంగా ఉంచాడు. కాని మరణ సమయాన్ని సూచించే కొన్ని సంకేతాలు ఉన్నాయి. అందులో అనేది మొదటిది. అల్లాహ్ చెప్పాడు, మరణ సమయంలో శరీరం నుండి ఆత్మ విడిపోతున్నప్పుడు తీవ్రమైన వేదన అనుభవమవుతుంది. నీతిమంతులు కూడా ఈ వేదనను అనుభవిస్తారు. ఈ వేదన శరీరంలోని ప్రతి భాగాన్ని ఆవరిస్తుంది. ఆ తర్వాత శరీరంలో నుండి ఆత్మను లాగేస్తారు, వెంట్రుకల నుండి, రక్తనాళాల నుండి. ఈ వేదన కత్తితో కోసిన దానికంటే, కత్తెరతో కత్తిరించిన దానికంటే ఎక్కువగా ఉంటుందని పెద్దలు చెప్తారు. మరణానికి ముందు మనిషి చర్మం మట్టిరంగులోకి మారుతుంది. ఎందుకంటే మనం మట్టితో సృష్టించబడ్డాం. ఆత్మ విడిచే సమయంలో పెదవులు, నాలుక బిగుస్తుంది, చేతులపై నీలం రంగు మచ్చలు కనిపిస్తాయి. మరణం మొదట కాళ్ల నుండి ప్రారంభమై క్రమంగా శరీరం మొత్తం చల్లబడుతుంది, గట్టిపడుతుంది. గొంతు నుండి ఆత్మను లాగేస్తారు. ఈ సమయంలో మనిషికి అలసట, బద్ధకం కలుగుతాయి, బుగ్గల రంగు మారుతుంది. నాలుక మాట్లాడలేదు, కాని కళ్ళు, చెవులు పనిచేస్తాయి. అతడు అన్ని వింటాడు, కాని మాట్లాడలేడు. కొంతసేపటి తర్వాత మరణం శరీరాన్ని పూర్తిగా ఆక్రమించినప్పుడు చెవులు పనిచేయడం ఆగిపోతాయి, కనుపాపలు గుండ్రంగా తిరగడం మొదలవుతాయి. ఆ తర్వాత కళ్ళు మూసుకుపోతాయి. ఆత్మ శరీరం నుండి విడిపోయినప్పుడు కళ్ళు పైకి చూస్తాయి. అందుకే మృతుడి కళ్ళు తెరిచి ఉంటాయి.
ఈ ప్రశ్న ఎందుకు వస్తుందంటే, మరణ సమయంలో మనిషి కళ్ల ముందు ఒక దృశ్యం కనిపిస్తుంది, అది జీవించి ఉన్నవారికి కనిపించదు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం 1400 సంవత్సరాల క్రితమే దీనికి సమాధానమిచ్చారు. మృతుడి ఆత్మ శరీరం నుండి బయటకు వెళ్తున్నప్పుడు అతని దృష్టి ఆత్మను అనుసరిస్తుంది, అందుకే కళ్ళు తెరిచి ఉంటాయి. ఆ సమయంలో మరణదూత మృతుడి ముందు నిలబడతాడు. అతడు తన కళ్లతో ఆ దూతను చూస్తాడు. ఆ క్షణంలో నమ్మని వారికి కూడా ఇస్లాం సత్యమని నమ్మకం కలుగుతుంది. కాని అప్పటి విశ్వాసం ఆమోదయోగ్యం కాదు. ఎందుకంటే విశ్వాసం అంటే అల్లాహ్, ఆయన ప్రవక్త చెప్పిన విషయాలను చూడకుండా నమ్మడం. ఆత్మను తీసుకునే వరకు మనిషి తీవ్ర వేదన అనుభవిస్తాడు, అన్నీ తన కళ్లతో చూస్తాడు. ఆత్మను తీసుకున్న తర్వాత శరీరం పనిచేయడం ఆగిపోతుంది. చాలామంది భావిస్తారు, మనిషి మరణించిన తర్వాత సమాధిలో ఉంచినప్పుడు శరీరం కుళ్ళిపోయి మట్టిలో కలిసిపోతుంది, అంతే, జీవితం అక్కడితో ముగుస్తుంది. కాని అది నిజం కాదు. నిజమైన జీవితం మరణం తర్వాతే ప్రారంభమవుతుంది. మన శరీరం మట్టిలో కలిసినా మన ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? ఈ ప్రశ్నకు మృతుడు సమాధానం చెప్పలేడు. ఎందుకంటే ఈ ప్రపంచాన్ని విడిచిన తర్వాత దానితో సంబంధం తెగిపోతుంది. కాని మనిషి ఈ ప్రపంచంలోకి వచ్చినప్పటి నుండి ఈ సమాధానం కోసం వెతుకున్నాడు. మనిషి మరణించినప్పుడు ఆత్మ ఆలమే బర్జఖ్ అనే ప్రదేశానికి ప్రయాణిస్తుంది. బర్జఖ్ అంటే తెర లేదా ముసుగు. దీన్ని ఖబ్ర్, ఆలమే విశాల్ అని కూడా అంటారు. ఈ ఆలం బర్జఖ్లో నీతిమంతులైన అల్లాహ్ ఆదేశాలను పాటించేవారి ఆత్మలు ఉంటాయి. వారికి ఈ ఆలం స్వర్గంలా ఉంటుంది. కాని అల్లాహ్కు విధేయత చూపని వారికి ఇది నరకంలా ఉంటుంది. ఇస్లాం ప్రకారం ఆత్మ తీసిన తర్వాత శరీరాన్ని సమాధిలో ఉంచినప్పుడు ఆత్మను మళ్లీ శరీరంలో ప్రవేశపెడతారు. అప్పుడు ముంకర్, నకీర్ అనే దేవదూతలు వచ్చి సమాధిలో ప్రశ్నలు అడుగుతారు. హజ్రత్ అబూ హురైరా రజియల్లాహు అన్హు గారి రివాయత్ ప్రకారం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలిపారు: మృతుడి శరీరాన్ని సమాధిలో ఉంచినప్పుడు నల్లని రంగు, నీలి కళ్లు కలిగిన ఇద్దరు దేవదూతలు వస్తారు. ఒకరు ముంకర్, మరొకరు నకీర్. వారు ప్రశ్నిస్తారు, అతడు అల్లాహ్, ఆయన రసూలని సమాధానమిస్తాడు. ఈ ప్రశ్నల తర్వాత అల్లాహ్ ఆదేశం ప్రకారం దేవదూతలు ఆత్మను ఆకాశంలోకి తీసుకెళతారు. మంచి కర్మలు చేసిన ఆత్మను ఇల్లీన్ అనే స్థలానికి తీసుకెళతారు. చెడు కర్మలు చేసిన ఆత్మను సిజ్జీన్ అనే స్థలంలోకి నెట్టివేస్తారు. ఇల్లీన్, సిజ్జీన్ ఇవి ఆలం బర్జఖ్లోని 2 ప్రదేశాలు. ఇల్లీన్లో ఉండే ఆత్మలు స్వర్గ తోటల్లో ఉన్నట్టు సుఖంగా ఉంటాయి. అల్లాహ్ ఆశీర్వాదాలు వారిపై కురుస్తాయి. ఈ నీతిమంత ఆత్మలు ఒకరినొకరు గుర్తించి ఈ ప్రపంచంలో కలిసిన వారిని గుర్తు చేసుకుంటాయి. కొత్తగా వచ్చిన ఆత్మలతో పాత ఆత్మలు తమ బంధువుల గురించి అడుగుతాయి. మా బంధువులు ఎలా ఉన్నారు? కొత్త ఆత్మలు సమాధానమిస్తాయి, అమ్మో, ఆ బంధువు మరణించాడు, కాని ఇక్కడికి రాలేదు. అప్పుడు వారు అర్థం చేసుకుంటారు, ఆ బంధువు సిజ్జీన్లో ఉన్నాడని. నీతిమంత ఆత్మలు తమ ప్రియమైన వారికోసం ఎదురుచూస్తాయి, మన ఇంట్లో దూరంగా ఉన్న కుటుంబ సభ్యుడి కోసం ఎదురుచూసినట్టు. ఇక్కడ ప్రవక్తల ఆత్మలు, సహాబాల ఆత్మలు, నీతిమంతుల ఆత్మలు కలిసి ఉంటాయి. ఒకరోజు ఈ ఆత్మలు తమ బంధువులను కలుస్తాయి, మాట్లాడతాయి. ఉదాహరణకు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం హజ్రతా ఫాతిమా రజియల్లాహు అన్హాతో ఇలా అన్నారు: నేను ఈ ప్రపంచం విడిచిన తర్వాత నీవు మొదట నాతో కలుస్తావు. అలాగే జరిగింది. 6 నెలల తర్వాత హజ్రత్ ఫాతిమా ఆయనను కలిశారు. మనం కలలు కన్నట్టు ఈ ఆలం కూడా అలాంటి ప్రపంచం. కొన్నిసార్లు కలలో మన శరీరం కూడా కదులుతుంది, మనం దాన్ని స్పష్టంగా అనుభవిస్తాం. కొందరు కలలో నడుస్తారు, మాట్లాడతారు, కాని అదంతా కలలోనే జరుగుతుంది. మరణం తర్వాత ఆత్మ ఆలమే బర్జఖ్లోకి చేరినప్పుడు శిక్ష లేదా బహుమతి పొందుతుంది. దాని ప్రభావం సమాధిలోని శరీరంపై కూడా కనిపిస్తుంది. ఒకసారి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గుర్రంపై బనీ నజ్జార్ తోటలో ఉన్నప్పుడు గుర్రం భయపడింది. అక్కడ కొన్ని సమాధులు చూశారు. ఇవి ఎవరి సమాధులు అని అడిగారు. ఒక వ్యక్తి, ఇవి అజ్ఞాన యుగంలో ఖననం చేయబడినవి అని చెప్పాడు. ఆయన అన్నారు, ఈ సమాధులలో శిక్ష జరుగుతోంది, అందుకే గుర్రం భయపడింది. ఆ తర్వాత ఆయన దుఆ చేశారు, నీతిమంతులు స్వర్గంలో శాంతిగా ఉంటారు, వారి ఇంద్రియాలకు ఎలాంటి లోపం ఉండదు. కాబట్టి ఇబాదత్, మంచి పనులపై దృష్టి పెట్టండి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: మీ కర్మలు ఆఖరత్లో ఉన్న మీ బంధువుల ముందు ప్రదర్శించబడతాయి. మంచి కర్మలైతే వారు సంతోషిస్తారు, అల్లాహ్ను దుఆ చేస్తారు. చెడు కర్మలైతే వారు అల్లాహ్ను మంచి మార్గం చూపమని వేడుకుంటారు. అల్లాహ్ మనకు మాటలు వినడం,
చెప్పడం కంటే ఎక్కువగా అమలు చేసే శక్తిని ప్రసాదించాలని దుఆ చేద్దాం. కామెంట్లో ఆమీన్ అని రాయడం మర్చిపోవద్దు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. యువర్స్ వాయిస్ ఆఫ్ ఇస్లాం తెలుగు.